హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర ఫుడ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఇంట్లో చేసే ఫంక్షన్లకు, శారీ ఫంక్షన్లకు, శ్రీమంతాలకు చేసే విధంగా అత్తరాసలు అయితే చేస్తామన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి తయారు చేసే విధానం చూసేయండి. ముందుగా ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని మనకు తగిన క్వాంటిటీలో బెల్లం వేసుకొని చిక్కగా పాకం వచ్చేంత వరకు పాకం అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పాకానికి వచ్చేసి లేత పాకం అయితే సరిపోతుంది అనమాట. ముదురు పాకం అవసరం లేదండి. లేత పాకం వచ్చేంత వరకు మాత్రమే చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ. ఇలా వాటర్ వేసుకొని వేడెక్కి మరుగుతున్నప్పుడు మనం బెల్లం కలిసేట్టుగా ఒక తెడ్డు కట్ట అనేది, అంటే మన ఇంట్లో పప్పు గుత్తి అనేది తీసుకుని ఇలా అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మొత్తం వేసుకున్న బెల్లం అనేది నీళ్ళల్లో అనేది కరిగిపోయి పాకం వచ్చేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలా. ఈ మాదిరిగా చూసారు కదా, పాకం అనేది ఇప్పుడే వస్తుందన్నమాట. అలా మరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఉండేటి కొద్దిగా గసాలు వేసుకోవాలన్నమాట. గసాలు వేస్తే ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుందన్నమాట. గసాలు అనేది వేసుకున్న తర్వాత పాకం చూసారు కదా రెడీ అవుతుంది. పాకం క్వాంటిటీ మీకు ఎలా వచ్చింది, బెల్లం పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడం చూసే విధానం వచ్చేసి పక్కనే ఒక బౌల్లో వాటర్ వేసుకొని తీసుకొని మనం చేసుకునే పాకంని దాంట్లో వేసుకొని చూడాలన్నమాట. ఆ నీళ్ళలో వేసుకొని చూస్తే అది స్ప్రెడ్ అయ్యే కాకుండా ఉంటగా ఉండిందనుకో మనకు పాకం రెడీ అయిందనమాట. అప్పుడు తీసుకుని చేసుకున్న పాకాన్ని తీసి పక్కన పెట్టుకునేసి దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నట్టు బియ్యం పిండిని అనమాట, బియ్యం కడిగి ఆరబోసి గ్రైండర్కి వేసుకునే పిండిని అనేది అలా చేతితో కొద్దిగా వేస్తూ స్పీడ్గా కలుపుతూ ఉండాలన్నమాట. అదే తెడ్డు కట్టెతో చూసారు కదా, తెడ్డు కట్టెతో ఉంటలు కట్టకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడే అనేది మనకు ఉంటలు కట్టకుండా పర్ఫెక్ట్గా మనకు అనేది అత్తరాస పిండి అయితే రెడీ అవుతుందన్నమాట. చూడండి, అలా కొద్దిగా వేస్తూ వేడి తగ్గక ముందే అదే వేడిలోనే కన్సిస్టెన్సీలోనే కలుపుతూనే ఉండాలన్నమాట. చూశారు కదా, మా వాళ్ళు అయితే దాంతో అయితే యుద్ధమే చేస్తున్నారనమాట. ఒకరు కాదు ఇద్దరు కదండి, మా వాళ్ళు వచ్చేసి 3-4 చేస్తున్నారనమాట. ఈ అత్తరాసలు అయితే ఇలాగ చూడండి ఎలా కలుపుతున్నారు. ఒకరు పట్టుకొని ఒకరు స్పీడ్గా తిప్పుతూ అనేది చేస్తున్నారన్నమాట. మీరు కూడా అదే స్పీడ్గా అదే హీట్ మీద చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది వస్తుందన్నమాట. దీంట్లో అయితే మనం సేమ్ ఫంక్షన్ స్టైల్లో వచ్చినట్టు వస్తుందన్నమాట. మా వాళ్ళు కూడా అదే విధంగా తయారు చేస్తున్నారు. కొద్దిగా అనేది బియ్యం పిండి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, అదే విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. మనం చేసి పెట్టుకున్న బియ్యం పిండి అయిపోయేంత వరకు ఇది వచ్చేసి 1 kgకి 1 kg బెల్లం అనేది సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇప్పటికి లాస్ట్కి అనేది పిండి అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఇట్లా ఎంత టైట్గా వచ్చేసిందో ఇట్లా టైట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం అనేది అత్తరాసలు అనే సైజుని బట్టి మనం అనేది ఒక కవర్ మీద చేతికి ఆయిల్ రాసుకొని తట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఆయిల్ వేడి ఎక్కాక లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్ మీద కాల్చుకోకూడదు అన్నమాట. ఇవి లో ఫ్లేమ్ మీదనే నిదానంగా అనేది కాల్చుకుంటూ ఒక సైడ్ వచ్చేసి పక్కనే ఒత్తుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా అనేది కాల్చుకోవాలన్నమాట. కలర్ మారేంత వరకు ఒక సైడ్ కలర్ మారిన వెంటనే మరొక సైడ్ తిప్పి కలర్ అనేది మార్చుకోవాలన్నమాట. చూసారు కదా, అలా పక్కన వచ్చి తయారు చేసుకున్న పిండి ముద్దను అలా తట్టుకొని మన సైజుకు తగ్గట్టు వేసుకొని నూనెలో అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ మారిన తర్వాత అటు ఇటు తిప్పి ఫ్రై వేసిన తర్వాత తీసుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది ఎట్లా వచ్చిందో నెక్స్ట్ లెవెల్లో కలర్ అనేది వస్తుందన్నమాట. అలా బ్రౌన్ కలర్ మాదిరిగా వచ్చిన తర్వాత తీసేసి మనం దాంట్లో ఉన్న ఆయిల్ అంతా ఒత్తుకొనేసాలన్నమాట. అట్లా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అనేది వచ్చేస్తుంది. మనం తినేదానికి కూడా ఆయిల్ లేకుండా మనకు పర్ఫెక్ట్గా అనేది ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కానీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే గట్టిగా అనేది అయిపోతుంది అనమాట. దీన్ని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, కలర్ మారేంత వరకే ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా కాల్చుకుంటూ కలర్ మారిన వెంటనే తీసి నూనె అనేది ఒత్తేసి నూనె అనేది మొత్తం అనేది దాంట్లోంచి ఒత్తేసి తీసి అనేది పక్కన ఆరబెట్టుకోవాలన్నమాట 1 గంట. అప్పుడు అనేది మనకు పర్ఫెక్ట్గా అత్తరాసలు అనేది సరిపోతుంది. చూసారు కదా, అలా వేసుకోవాలి, అలా ఒత్తుకోవాలి కూడా నూనె అంతా వెళ్ళేంత వరకు.
అలా నిదానంగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అనేది మనం కాల్చుకోవాలి. ఈ క్వాంటిటీలో ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు. ఇదే మెథడ్ మీరైతే ఫాలో అయితే ఇబ్బంది లేకుండా ఒక 100 అత్తరాసలైనా చేసుకోవచ్చు అన్నమాట. చేశారు కదా, చాలండి. ఆ కలర్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు కలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.